తెలంగాణ సచివాలయంలో సీఎస్ సంజయ్ జాజు అధ్యక్షతన మెట్రో బోర్డు కీలక సమావేశం జరిగింది. మెట్రో విస్తరణకు నిధుల సమీకరణపై ప్రధానంగా చర్చించారు. ఫేజ్ 1 టేక్ ఓవర్ కి రుణం ఇవ్వలేమని ఐఆర్ఎఫ్సీ స్పష్టం చేయడంతో ఆర్థిక వనరుల సమీకరణపై కసరత్తు చేస్తున్నారు. ఐఆర్ఎఫ్సీ వెనక్కి తగ్గడంతో ప్రత్యామ్నాయ రుణాలపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. కొత్త రుణాల కోసం ప్రభుత్వ ప్రైవేట్ బ్యాంకులతో సంప్రదింపులు చేస్తున్నారు. రుణాల సమీకరణపై త్వరలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఫేజ్ 2 ప్రాజెక్టుపై ఎస్బీఐ క్యాప్స్ నివేదిక రావాల్సి ఉంది. ఎస్బీఐ క్యాప్స్ నివేదిక వచ్చిన తర్వాతే తదుపరి నిర్ణయం ఉంటుందని ఇప్పటికే కేంద్రం క్లారిటీ ఇచ్చింది. మెట్రో రెండో దశ పనుల పురోగతిపై అధికారులు ప్రెజెంటేషన్ ఇచ్చారు. మా ప్రతినిధి ప్రభాకర్ మనకి లైవ్ లో జాయిన్ అవుతున్నారు. ప్రభాకర్, ఐఆర్ఎఫ్సీ ఒక విషయం క్లియర్ గా చెప్పింది, స్టేట్ గవర్నమెంట్ లోన్ తీర్చే విషయంలో మీరు స్టాండర్డ్ గైడ్ లైన్స్ ని ఫాలో అవ్వట్లేదు. అలాగే ఈ ప్రాసెసింగ్ ఫీజు కింద ఏదైతే 84 crores ఇచ్చామని సీఎం చెప్పారో అది కూడా నిజం కాదు, మాకు అసలు ప్రాసెసింగ్ ఫీజు 0 అని చెప్తోంది. ఈ 84 కోట్లు ఎక్కడికి వెళ్ళాయి? దీని మీద లెక్క తేలిందా? ఇప్పుడు ఇక పూర్తిగా ఐఆర్ఎఫ్సీ నుంచి బయటకు వచ్చేసినట్టేనా మెట్రో? నెక్స్ట్ ఎలా ఫండ్స్ కోసం ఎక్కడికి వెళ్ళబోతున్నారు? లేదు, ఇంకా స్టిల్ ఆనానే చెప్పాలి. ఐఆర్ఎఫ్సీకి సంబంధించి ఎస్బీఐ క్యాప్స్ నివేదిక కోసం అంటే ఫేజ్ 2కి సంబంధించి కానీ లేకపోతే ఫేజ్ 1 టేక్ ఓవర్కి సంబంధించి కానీ ఈ రెండింటికి సంబంధించి ఎస్బీఐ క్యాప్స్కి సంబంధించి నివేదిక ఇవ్వాల్సి ఉంది. సో ఐఆర్ఎఫ్సీ చెప్పిన దాని ప్రకారం నివేదిక వచ్చిన తర్వాత దాని ఎవాల్యూషన్ని బట్టి సో ఆ రకంగా ముందుకెళ్ళాలి అనేది చెప్పింది. సో ఈరోజు జరిగిన మెట్రో బోర్డ్ మీటింగ్లో కూడా దీన్నే ప్రధానంగా డిస్కస్ చేశారు. దీనికి సంబంధించి ఐఆర్ఎఫ్సీ కనుక నో చెప్తే ఎలాంటి ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్కి మళ్ళీ ఆల్టర్నేటివ్గా చూడాలి అనే దాని మీదనే ప్రధానంగా చర్చ జరిగింది. దానిలో ప్రైవేట్ బ్యాంక్స్ ఉన్నాయి, కొన్ని ఎన్బిఎఫ్సిస్ ఉన్నాయి. సో దాన్ని ఏ రకంగా ఐఆర్ఎఫ్సీ నుంచి రూట్ చేసుకోవాలనే దానిపైనే ఈరోజు చర్చ అంతా కూడా జరిగినట్టుగా తెలుస్తుంది. ఒకవేళ ఐఆర్ఎఫ్సీ నో చెప్తే, ఎస్బీఐ క్యాప్స్ రిపోర్ట్ తర్వాత కూడా నో చెప్తే దానికి సంబంధించిన ఆల్టర్నేటివ్స్ కూడా ప్రభుత్వం ఆలోచించనుంది. ఈరోజు బోర్డు మీటింగ్లో ప్రధానంగా ఫేజ్ 2కు సంబంధించిన ఎక్స్పాన్షన్స్ ఏ విధంగా చేసుకోవాలి అనే దానిపైన డిస్కషన్ జరిగాయి. దాదాపు గంట నుంచి 2 గంటల పాటు దీనిపైనే ప్రజెంటేషన్ జరిగింది. ఆ ప్రజెంటేషన్లో ఇప్పుడున్న కొత్త రూట్స్ రాయదుర్గం నుంచి నాలెడ్జ్ సిటీ కానీ, దాంతోపాటుగా రాయదుర్గం టు ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్, అక్కడ నుంచి ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ, సో ఇట్లాంటి రూట్స్లో ఏ విధమైన చర్యలు తీసుకోవాలి, ఏ రకంగా ముందుకెళ్ళాలి అనే దానిపైనే ప్రధానంగా చర్చించారు. హైదరాబాద్లో పాపులేషన్ పెరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికే ప్రభుత్వం మెట్రోను హ్యాండ్ ఓవర్ చేసుకున్న నేపథ్యంలో హ్యాండ్ ఓవర్ చేసుకోవడానికి కావాల్సిన ఫినాన్షియల్ రిసోర్సెస్ని డిస్కస్ చేస్తూనే సో ఇంకా ఈ ఫేజ్ 2 ఇంపార్టెన్స్ ఎంత ఉంది అనే దానిపైన ప్రధానంగా ఈరోజు సంజయ్ జాజు ఆధ్వర్యంలో జరిగిన సమీక్షలో డిస్కస్ చేశారు. ప్రజెంటేషన్లో కూడా అదే చెప్పారు. ఐఆర్ఎఫ్సీ ఒకటే కాకుండా ఐఆర్ఎఫ్సీ కనుక నో చెప్తే దానికి సంబంధించిన ఆల్టర్నేటివ్స్ కూడా మన దగ్గర ఉన్నాయి. సో ఇప్పటికే ఆల్రెడీ సీఎం చాలాసార్లు పట్టణాభివృద్ధి శాఖ మంత్రిని కలిశారు, మనోహర్ లాల్ ఖట్టర్ని. దాంతోపాటుగా పీఎంని కలిసినప్పుడు కూడా డిస్కస్ చేశారు. పీఎంతో మళ్ళీ ఈ వీక్లో మీటింగ్ కూడా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి సో దానికి సంబంధించిన ఒక క్లారిటీ అయితే ఈ వీక్ కల్లా వచ్చే అవకాశం ఉంటుంది. దాని తర్వాతే తుది నిర్ణయం పైన ప్రభుత్వం ఆలోచిస్తుంది. రైట్ ప్రభాకర్, థ్యాంక్ యూ.